ఆ రోజు మోడీ గారి మీద, అమిత్ షా గారి మీద మరి ఆ రోజు ఈడీ వాళ్ళని ఉపయోగించకపోరా, కానీ ఆ గుణం వాళ్ళకి కాదు, ఆ గుణగణాలు వాళ్ళకు లేవు. పాము కరవనికి వస్తే కూడా పామును కూడా సంజాయించి పంపించే గుణము సోనియా రాహుల్ గాంధీది అని నేను తెలియజేస్తాను. ఎవరికి అందరు కొడతారు, అమిత్ షా కూడా కొడతాడు. కానీ చూసారు, ఈ దేశం మొత్తము యూపీఏ గవర్నమెంట్ లో సోనియా గాంధీ గారిని ప్రధానమంత్రిని అమ్మన్నారు, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి కావాలని అడిగారు. కానీ మన్మోహన్ సింగ్ గారిని వాళ్ళు మంచి పరిపాలన అందించారు. ఈరోజు ప్రధానమంత్రి పదవి కోసం ఎల్కే అద్వానీనే అణగదొక్కిన మోడీ గారు, అమిత్ షా గారు, మీకు విలువలు ఉన్నాయా అని అడుగుతుంది కాంగ్రెస్ పార్టీ. ఏ రోజైనా ఏ దయతో అయితే బీజేపీ అధికారానికి వచ్చిందో ఎల్కే అద్వానీ ద్వారా ఒక్కరోజు కూడా ఎల్కే అద్వానీని ప్రధానమంత్రి చేయాలి లేదా అద్వానీ రాష్ట్రపతి చేయాలి అని ఎప్పుడైనా ప్రధానమంత్రి మోడీ, ఎప్పుడైనా హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఎప్పుడైనా మాట్లాడిన సందర్భం ఉందా? అంటే మీకు విలువలు ఉన్నాయా కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నది. అదే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి మీరు కండి అని నేను వద్దంటే వద్దు, దేశ ప్రజలకు ఒక మన్మోహన్ సింగ్ లాంటి నాయకుడిని ప్రధానమంత్రి చేస్తాను చేసిరు. అది సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి, మీకు మోడీకి, అమిత్ షాకి, బీజేపీ ఉన్న తేడా, నాగలోగానికి నక్కకు నాగలోగానికి ఉన్న తేడా. బీజేపీ నాయకులారా, మీరు నక్కలు, పదవుల కోసం మీరు ఎన్నెన్న కుట్రలు చేస్తారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అంత గుణం ఏంటిది? మన్మోహన్ సింగ్ ని ప్రధానమంత్రిని చేసిన గొప్ప గుణం. నువ్వు అద్వానీని ప్రధానమంత్రి చేయగలవా? 15 సంవత్సరాలు అయింది, 11వ సంవత్సరము. ఈ 10 ఏళ్లలో నువ్వు ఎప్పుడైనా అద్వానీ దయతోటి బీజేపీ అధికారంకి వచ్చింది అని అద్వానీని ఎలికి అద్వానీ ఎప్పుడైనా ప్రధానమంత్రి చెయ్యాలని నీకు అనిపించిందా? ఆ గుణాలు నీకున్నాయా బీజేపీ నాయకులారా? ఎక్కడ పోయింది ఆర్ఎస్ఎస్? నేను ఆర్ఎస్ఎస్ ని అడుగుతున్నా. ఆ రోజు ఎల్కే అద్వానీని మీరు రథయాత్ర ద్వారా బీజేపీ కోసం వాడుకున్నారే, మరి ఈ రోజు ఎల్కే అద్వానీ ప్రధానమంత్రి చేయడం